ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గగన్ కి తెలియకుండా పెళ్ళేంటమ్మా? చెయ్యాలమ్మా. పిచ్చి పనులు చేయకురామా. అమ్మా, మీ నాన్నగారికి తెలిస్తే మనిద్దరిని ఇంట్లోంచి వెలేస్తారు. ఆయన లేకుండా నేను బతకలేను. కరెక్ట్ కదా. నాన్న లేకుండా నువ్వెలా బతకలేవో అంతకన్నా ప్రేమించిన గగన్ అండ్ భూమి కూడా బతకలేరమ్మా. అది నిజమే అనుకో, కానీ అమ్మా, అనుకోవడం అయిపోయింది కదా, ఏదైనా ఒక సలహా ఇవ్వు. ఇంత కష్టమైన సమస్యను మోసుకొచ్చేవేంటే ఇప్పుడేం చేయడం? ఒకసారి ఇలానే ఒకడు ఆడపిల్లకి కడుపు చేసి పెళ్లి చేసుకోనంటే మా నాన్న, అదే మీ తాత, ఒక పని చేశాడు. ఏంటది? ఆ పిల్లకి తాయెత్తు కట్టరా, అది మర్చిపోతుందని నమ్మించి వాడి చేతే ఆ అమ్మాయి మెళ్ళో వేయించాడు. వాడు తాయెత్తు కదా అనుకున్నాడు. ఆ తర్వాత తాళి అని తెలుసుకున్నాడు. ఇక కాదనలేక చచ్చినట్టు జీవితాంతం ఆ అమ్మాయితో కలిసి కాపురం చేశాడు. ఈ తాయెత్ ఐడియా ఏదో చాలా బాగుంది. ఇప్పుడే వెళ్ళి నేను అమలు పరుస్తాను. రామా రామా ఆగు. షూ, అమ్మో, మీ నాన్నకి తెలిస్తే మనకి ప్రమాదం. పొరపాటున అపూర్వకి తెలిస్తే అందరికీ ప్రమాదం. అయ్యో రామా. సీతారామ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ ఊరి పెద్దగా నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కళ్యాణానికి సేవ చేసే భాగ్యాన్ని నా స్నేహితుడు శరత్చంద్ర కూతురు భూమికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే శరత్కి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదు, కోమాలో ఉన్నాడు. తను త్వరగా కోలుకోవాలంటే ఈ దైవానుగ్రహం ఉండాలి. అమ్మ భూమి, నీ సంకల్పంతో ఈ వేడుకలో పాల్గొని పంతులుగార్లకి పూలైనా పళ్ళైనా అక్షింతలైనా నీ చేత్తో అందించమ్మా. భూమి, వెళ్ళు, వెళ్ళమ్మా. కొబ్బరికాయ ఇవ్వమ్మా. లోకా కొబ్బరికాయ ఆపదామపహర్తారం రామా, ఈ అక్షంతలు తీసుకెళ్లి అందరికీ ఇవ్వు. సరే. శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అక్షంతలు తీసుకోండి. నమో వయం వై శ్రవణాయ కుర్మహే తమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. సీతారామ పరబ్రహ్మణే నమః. గోవింద గోవింద. మాంగళ్యం తంతునానేన సర్వరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
స్వామివారి పెళ్ళైతే జరిగింది, కానీ గగన్, భూమి పెళ్లి అనుకున్నాం కదా, ఎలా అమలు చెయ్యాలి? ఈ తాయెత్తు మహిమ. తాయెత్తేంటి? ఇది మామూలుది కాదు, స్వామివారి పూజలో పెట్టింది. దీంట్లో నేను తాళి పెట్టుంచాను. రామా, ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఈ తాయెత్తుని కనుక గగన్ గారి చేత భూమి మెళ్ళో వేయిస్తే పెళ్ళైపోతుందిగా. ఎక్సలెంట్ ఐడియా రామా. ఆలోచన బాగుంది కానీ ఎలా అమలు చేస్తాం? గగన్కి తాయెత్తు విషయం చెప్పాలి కదా. పోనీ నేను చెప్దామంటే వాడు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడ్డావు. ఆ పని నన్ను చేయమనా? నేను ఆ పని చేయలేను. ఎందుకు శారదా? ఎందుకంటే ఏ బిడ్డైనా సరే తల్లిని గుడ్డిగా నమ్ముతాడు. ప్రేమించిన జంటలని కలపడమే కదా ఆంటీ. నిజమే బాబు, కానీ నేనైతే ఆ పని చేయలేను. ఇందులో తాళి ఉన్న విషయం మనకి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు కదమ్మా. తెలిసి ఆ పని చేయటానికి తల్లిగా నా మనసు ఒప్పుకోవడం లేదు. తల్లిగా నీ ఆలోచనలో అర్థం ఉంది శారదా. గగన్ని నేను ఒప్పించి తీసుకొస్తాను. రామా, నువ్వు వెళ్ళి భూమిని తీసుకురా. ఇవ్వు. జానకి, ఏమండి? ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నావు? ఏమైంది? వేదిక దగ్గరికండి. ఎందుకు? ఈ చేతిలో ఏంటి? ఏం లేదండి. చూడని తాయెత్తులా ఉంది. భూమిక. సరే వెళ్ళు. అలాగే. బాబు గగన్, ఆంటీ, భూమి పరిస్థితి మీకు తెలుసు కదా. తనని మీరు ఎంత ఇష్టపడ్డారో మాకు తెలుసు. తన కన్నీళ్లు తుడవాలన్నా, తన కష్టాలు పోవాలన్నా స్వాముల వారి అనుగ్రహం పొందిన ఈ తాయెత్తుని మీరు తన మెడలో వెయ్యాలి. అదేంటి అలా అంటున్నారు? అవును బాబు, తన మేలు కోరేవాడివి కాబట్టి నువ్వే వెయ్యాలి. అది తాయెత్తు నేనే ఎందుకు వెయ్యాలి? తనకిష్టమైన వాళ్ళు ఇద్దరు. ఒకరు తన కన్న తండ్రి, ఇంకొకరు తను ప్రేమించిన మీరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.